గుప్పెడంత మనసు సీరియల్ త్వరలోనే ఎండ్ కాబోతుంది అనే వార్త తెలియగానే గత వారం రోజుల నుంచి గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. గత 4 ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులకు చాలా బాగా చేరువైన రిషి వస్తారాలని మిస్ కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దయచేసి ఈ సీరియల్ని అప్పుడే ఎండ్ చేయవద్దు. ఇప్పుడిప్పుడే రిషి మరియు వస్తారాలు కలిశారు. వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉండటాన్ని చూస్తుంటే అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళు మేము ఏదైతే మిస్ అయ్యామో అది కన్నులారా కనిపిస్తుండటంతో గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ చాలా ఫుల్ హ్యాపీలో ఉన్నారు. ఈ సందర్భంలో సడన్గా గుప్పెడంత మనసు సీరియల్ క్లోజ్ అనేది అఫీషియల్గా ప్రకటించడంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. ఒకప్పుడు రిషి లేకపోవడంతో ఈ సీరియల్ని త్వరగా ఏం చేయండి అని చాలామంది ఫ్యాన్స్ని కోరుకున్నారు. కానీ ఇప్పుడు రిషి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ సీరియల్ కంటిన్యూ చేయండి అని అందరూ కూడా స్టార్ మా యాజమాన్యానికి మెసేజెస్ పంపిస్తున్నారు. ఈ సీరియల్ తీసే వాళ్ళకి కూడా ఎంత బాధ ఉంటుందో. అందుకే గత 4 ఏళ్లుగా ఈ సీరియల్ని సక్సెస్ఫుల్గా డైరెక్ట్ చేస్తున్న దర్శకుడు కుమార్ పంతం ఎమోషనల్ అయ్యారు. ప్రతి ముగింపు కొత్త ఆరంభం కోసమే అంటూ ఒక వీడియోని షేర్ చేసుకున్నారు. ఇక ఈ సీరియల్ అయిపోవడంతో బాధ, సంతోషం, కన్నీళ్లు ఇలా మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. అలాగే మీరు చేస్తున్న ఫ్యూచర్ ప్రాజెక్ట్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్. మీ అధికమైన స్పందన వల్లే ఇదంతా అంటూ భావోద్వేగానికి గురయ్యాడు దర్శకుడు. గుప్పెడంత మనసు పార్ట్ 2 ఉంటుందేమో చూడాలి. మరి ఇక ఈ సీరియల్ త్వరగా ఎండ్ చేయడానికి కారణం కూడా రిషి మరియు వస్తారాల బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గుప్పెడంత మనసు సీరియల్ ఎండింగ్ పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి.